Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. Pregnancy lo nutrition value enta ante fertility try chestunna couples ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్ అంటే నార్మల్గా మన ఇంట్లో చేసుకునే ఎటువంటి ఫుడ్స్ అయినా దే ఆర్ అబ్సల్యూట్లీ హెల్తీ. ఎందుకంటే మీరు ఎటువంటి ఆయిల్స్ యూజ్ చేస్తున్నారో, ఎటువంటి స్పైసెస్ యూజ్ చేస్తున్నారో అన్ని దానిపైన మీకు కంట్రోల్ ఉంటుంది. కాబట్టి బయట ఫుడ్స్ ఎందుకు అవాయిడ్ చేయమంటామంటే ఆయిల్స్లో అడల్టరేషన్స్ ఉంటాయి, స్పైసెస్లో అడల్టరేషన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ చిన్న జింజర్ గార్లిక్ పేస్ట్లో కూడా అడల్టరేషన్స్ కామన్గా చూస్తున్నాం. సో ఇవన్నీ నిజంగా ఎఫెక్ట్ చూపిస్తాయా అంటే రీసెంట్ స్టడీస్ అన్నిట్లో కూడా ఎస్, ఈ అడల్టరేషన్స్ వల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి దానివల్ల మనకి స్పర్మ్లో కానీ ఊసైడ్ క్వాలిటీలో కానీ తేడాలు కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి మీరు హెల్తీ డైట్ స్టార్ట్ చేసి చూడండి. అంటే హెల్తీగా అంటే నార్మల్ నట్స్, బేసిక్లీ మనము ఎటువంటి నట్స్లో అయినా, నట్స్ అంటే బాదాంలో కానీ, క్యాష్యూస్లో కానీ, బ్రెజిలియన్ నట్స్లో కానీ, మెకడేమియా నట్స్, ఇలా ఏ నట్స్లో అయినా కానీ హై లెవెల్స్ ఆఫ్ సెలీనియం ఉంటుంది. సెలీనియం ఎక్కువ ఉండడం వల్ల మనకి టెస్టాస్టెరాన్ లెవెల్స్ కానీ, మీ ఫర్టిలిటీకి కావాల్సిన అన్ని హార్మోన్స్ కరెక్ట్గా ఉంటాయి. సో ఇది తీసుకోవడం ద్వారా మన బెటర్గా మీ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎటువంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి? హై ఫ్యాట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్లో కూడా దానివల్ల కూడా మనకు హార్మోన్స్లో చేంజెస్ వస్తాయి. కాబట్టి దిస్ ఈజ్ అ మేజర్ రీజన్ ఫర్ ఒబేసిటీ. కాబట్టి మీరు హై ఫ్యాట్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తే ప్రెగ్నెన్సీ ఇస్ అ వెరీ ఈజీ జర్నీ మీకు. దానివల్ల మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ ఎటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నా కానీ, అంటే గ్రీన్ టీస్ దగ్గర నుంచి ఎటువంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే, జింక్ కంటెంట్ ఎక్కువ ఫుడ్స్ తీసుకోండి. ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీలో మీకు ఎటువంటి ట్రబుల్ రాదు. ప్రెగ్నెంట్ అయినాక కూడా ఫస్ట్ ట్రైమెస్టర్ కానీ, సెకండ్ ట్రైమెస్టర్లో కానీ మంచి డైట్ తీసుకుంటే బేబీలో కూడా డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియండి, లేకపోతే వచ్చిన కలండి. థ్యాంక్ యూ సో మచ్.